హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటిదంటే మన యొక్క ల్యాప్టాప్ మరియు కంప్యూటర్లో మన దగ్గర ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఏ విధముగా చదివించుకోవాలి, అది కూడా మనకు కావాల్సిన విధముగా అనేది ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పటివరకు గూగుల్ క్రోమ్ ఇలా చూశాను, బట్ మొట్టమొదటిగా నేను ఒక ఎన్విడిఏ యాడాన్ అయితే మీకు పరిచయం చేస్తున్నాను. సో ఈ యొక్క ఎన్విడిఏ యాడాన్లో నేను ఈ యొక్క దీనైతే నేను యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది, చాలా నీట్గా వర్క్ అవుతుంది. మీరు చెక్ చేయండి. ఓకే, సో ఎన్విడిఏ యాడాన్ నేమ్ ఈజ్ విజన్ అసిస్టెంట్ ప్రో. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో మాట్లాడుకున్నాం. ఈ యొక్క విజన్ అసిస్టెంట్ ద్వారా మనం ఏం చేయగలుగుతాం ఏంటి అనేది చూసాం. సో ఇప్పుడు ఆ విజన్ అసిస్టెంట్ ఎన్విడిఏ యాడాన్ అనేది ఉపయోగించి మన యొక్క డాక్యుమెంట్ అంటే పీడిఎఫ్ని ఏ విధముగా చదివించాలి అనేది ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం. ఇక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఈ వాయిస్ టాక్ అండ్ ఈ డాక్యుమెంట్ రీడింగ్ ఇది గురించి మాట్లాడుకున్నాం కదా. దీన్ని ఇంకా సింప్లైజ్ చేస్తూ వీళ్ళు ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఫార్మాటింగ్ అంతా ఇచ్చారు. సో ఇందులో ఏంటంటే ఇక్కడ కమాండ్ యూజ్ చేస్తాం కదా, షిఫ్ట్ ఇన్సెట్ వి అనేది విజన్కి మన యాక్టివేషన్కి యూజ్ చేస్తాము. సో అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని కమాండ్స్. సో షిఫ్ట్ ఇన్సెట్ వి ప్రెస్ చేశాక ఎస్ ప్రెస్ చేసే స్పీచ్ లాక్, అండ్ ఓ ప్రెస్ చేస్తే అండ్ ఓపెన్ డాక్యుమెంట్ అంటే ఐ మీన్ డాక్యుమెంట్ స్కానర్, అండ్ తర్వాత వచ్చేసరికి మనం గమనించినట్టయితే ఓన్లీ ఏ ప్రెస్ చేస్తే ఆడియో ఆడియో యొక్క దీన్ని మన టెక్స్ట్ రూపంలో ఇస్తుంది. సో చేంజ్ సైజ్, సి ఫర్ చేంజ్ సైజ్. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా కంట్రోల్ షిఫ్ట్ ఇన్సెట్ ఎస్ ఉంది కదా, ఇప్పుడు షిఫ్ట్ ఇన్సెట్ వి ప్రెస్ చేసి ఎస్ ప్రెస్ చేస్తేనే మనకి ఆ వాయిస్ అనేది ఆన్ అవుతుంది. మనం చెప్పాలని చెప్పేసి తర్వాత షిఫ్ట్ ఇన్సెట్ వి ప్రెస్ చేస్తే మళ్ళీ ఒకసారి యాక్టివేషన్ అవుతుంది. అప్పుడు ఎస్ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా టైప్ అయిపోద్ది. సో సేమ్ మిగిలిన ప్రాసెస్గా ఇలాగే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. డియర్ ఫ్రెండ్స్, మునుపటి వీడియో కనుక చూడకుండా ఉన్నట్లయితే దయచేసి చెక్ చేయండి. సో మన యొక్క ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నది. సో మీకు ఎలా చేసేసరికి మనకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీ ఉంది, చెక్ చేయండి. ఓకే, ముందుగా నేను ఈ యొక్క ఎన్విడిఏ ఎలా ఇన్స్టాల్ చేసి ఉన్నాను నా యొక్క సిస్టంలో, మరియు కాన్ఫిగరేషన్ అంతా చేసి ఉన్నాం. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో నేను చూపించాను. సో దాన్ని మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ చేయించి ఇదంతా మనకి వీడియో లెంత్ అవుతున్న ఉద్దేశంతో యాజ్ ఇట్ ఈస్ నేను చూపిస్తున్నాను, గమనించండి. మొత్తం సెటప్ పూర్తయ్యాక ఇప్పుడు నేనేం చేస్తున్నాను, షిఫ్ట్ ఇన్సెట్ వి ప్రెస్ చేస్తున్నాను. షిఫ్ట్ ప్రెస్ చేసుకొని ఇన్సెట్ ప్రెస్ చేసుకొని వి ప్రెస్ చేస్తాను. విజన్ అసిస్టెంట్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. ఓకే, విజన్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అయింది. సో నేను షిఫ్ట్ పెట్టుకొని అండ్ ఇన్సెట్ పెట్టుకొని సో వి ప్రెస్ చేశాను, తర్వాత షిఫ్ట్ అండ్ ఇన్సెట్ వదిలేశాను. ఓకే, ఇప్పుడు డి ప్రెస్ చేస్తున్నాను. Open dialog. File name combo box collapsed. Edit alt and blank. చూసారా, ఇక్కడ డైరెక్ట్గా మీకు ఈ షిఫ్ట్ ప్లస్ తో వచ్చి ఫైల్ సెలెక్ట్ చేసిన పని లేకుండా మీ దగ్గర కనుక ఒకవేళ కనుక ఓకే, సో ఒకవేళ కనుక ఆ యొక్క డాక్యుమెంట్ని మీకు ఎక్కడుందో మీరు చూసినట్లయితే ఆ యొక్క డాక్యుమెంట్ కాపీ చేసి ఇక్కడ వచ్చి పేస్ట్ చేసినా సరిపోతుంది, లేదంటే సెలెక్ట్ చేసుకోవాలి. Today grouping expanded. Telugu early today grouping expanded. Telugu type Chrome PDF document size 98.0 KB date modified. సో ఇక్కడ నాకు తెలుగు అనే PDF ఒకటి ఉంది, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Screen sharing meeting control options dialog. Range grouping from edit selected 1. ఓకే, tab 2 edit selected 2. Tab. Translation grouping. Translate output checkbox not checked. ట్రాన్స్లేట్ అవుట్పుట్ ఇది కాదంటే చెక్ చేసుకొని లేదు పర్వాలేదు. Start button. స్టార్ట్ బటన్ ట్యాప్ ప్రెస్ చేస్తే స్టార్ట్, ఎంటర్. Vision Assistant Pro document reader dialog. Page 1 of 2 edit read only multi-line processing in background. చూసారా, ప్రాసెసింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్. సో మనకి ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది, చూద్దాం.
మనకు ఆటోమేటిక్గా టెక్స్ట్ ఏముందో చదివిస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, దీనికైతే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి, ఈ విషయం గమనించండి. సో ఇప్పుడు ఈ యొక్క పీడిఎఫ్లో అసలు ఏముంది తెలుసుకోవాలనుకుంటున్నాం. చూద్దాం ఏ లాంగ్వేజ్లో ఉంది, అసలు ఏముందో చూద్దాం. Page 1 ready. చూసారా, పేజ్ 1 రెడీ అంటే పేజ్ 1 అనేది మన సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్సెట్ ఏ ప్రెస్ చేస్తున్నాను. ఈ వీడియోని ముందు నుండి చివరి వరకు ప్రతి ఒక్కరూ కూడా చూసి నచ్చితే Like, share. చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. అదే విధముగా మమ్మల్ని మీరు వివిధ సోషల్ మీడియా ద్వారా కూడా ఫాలో అవ్వగలరు. చూసారా ఫ్రెండ్స్, నాకు ఈజీగా ఇదంతా కూడా మనకి ఇక్కడ ఈ యొక్క పీడిఎఫ్లో ఉన్న మ్యాటర్ మొత్తం చదివింది. ఓకే, సో మొత్తం చదివించుకుని ఇలా ఇప్పుడు నేను డౌన్ వేస్తున్నాను. HTTPS Facebook posting this page 100,356,118,711,523 Twitter HTTPS with posting this page 1 Facebook అవ్వగలరు. Facebook. సో ఇలా అయితే ఆపర్ వేస్తున్నాను. ఈ వీడియోని ముందు నుండి ఉదాహరణకి లెఫ్ట్ ఇచ్చాను చూడండి, ఇక్కడ ఈ అనేది ఇప్పుడు రైట్ వేస్తున్నాను. Space. Space. చూసారా, ఓడ్ బై ఓడు, లైన్ బై లైన్, అదేవిధంగా టోటల్ అంటే ఓడ్ బై ఓడ్కి రైట్ అండ్ లెఫ్ట్ అవర్స్ యూజ్ చేస్తాం, లైన్ బై లైన్కి అప్ అండ్ డౌన్ అవర్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క కంటెంట్ మొత్తం చదవాలి అంటే ఇన్సర్ట్ ప్రెస్ చేసుకుని ఏ ప్రెస్ చేస్తున్నాం. ముందు నుండి చివరి వరకు ప్రతి ఒక్కరూ కూడా చూసి నచ్చి ఓకే, నెక్స్ట్ పేజ్ 2కి వెళ్ళాలంటే ఎలా, కంట్రోల్ పేజ్ డౌన్. Page 2. ఇక్కడ ఏముందో మనం చూద్దాం. ఇక్కడ పేజ్ 2 అనేది ఒకసారి ఇన్సర్ట్ ఏ ప్రెస్ చేస్తున్నాను. Processing in background. చూసారా, పేజ్ 2 అనేది Page 2 ready. Everyone please watch this video from beginning to end, and if you like it, please like and share it. Don't forget to subscribe. Be sure to share your opinions in the comment box. Similarly, you can also follow us through various social media. Facebook చూసారా, సో ఇలాగే మనకి పేజ్ 2లో ఉన్న కంటెంట్ కూడా చెప్పింది. అంటే ఇక్కడ నేను సింపుల్గా నేను వీడియోలో చూపించడానికి కోసం అని చెప్పి ఒక పీడిఎఫ్ రెడీ చేశాను. సో ఇలా తెలుగు లాంగ్వేజ్ ఒక పేజ్లో ఇచ్చాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఒక పేజ్లో ఇచ్చాను. సో మీకు చదివి వినిపించాను. ఓకే, ఒకసారి ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ఏ పేజ్ కాదు ఉన్నా కానీ మీరు ట్యాప్ ప్రెస్ చేయండి, సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. Previous CTRL page up అంటే button. నేను ప్రజెంట్ సెకండ్ పేజ్ అన్నా ప్రీవియస్ వచ్చింది. Go to combo box 2 collapsed. చూసారా, కాంబో బాక్స్ ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి ఒకవేళ కనుక మన 256 పేజెస్ ఉన్నాయనుకో, మనం డైరెక్ట్గా వెళ్ళిపోవాలనుకో, ఈ డౌన్ ఇలా కాకుండా డైరెక్ట్గా 2 కూడా వెళ్ళిపోతాం కదా. ఇక్కడ ఎంటర్ ఎందుకు చేసామంటే 256కి వెళ్ళిపోతాం. అలా మనం జంప్ చేయొచ్చు అనమాట. ఓకే, ట్యాప్ Ask AI Alt A button. Ask to AI. Rescan with Gemini Alt R button. ఒకవేళ మీకు ఈ స్కాన్ ఏంది మీకు బాగలేదు అనిపించిందంటే రీస్కాన్ చేయొచ్చు. ట్యాప్ Generate audio Alt G button. ఓకే, ట్యాప్ View formatted button. ఓకే, వ్యూ ఫార్మాటింగ్. Save Alt S Save. button. Close button. క్లోజ్. సో ఇలా అయితే ఉంటుంది. Page 2 of 2 edit read only multi-line HTTPS. ఉదాహరణకి మీకు ఈ టెక్స్ట్ కావాలనుకోండి, ఇక్కడ ఫోకస్ ఆన్ ఈ టెక్స్ట్ ఇక్కడ. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. Everyone please watch this video Sunday. from beginning to end, Keep on and if you copy. like Control it, presses please the like and secret share check. it. Don't ఓకే, కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సెలెక్ట్ అవుతుంది, కంట్రోల్ సి ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది. ఓకే, ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Previous CTRL page up button. చూసారా, కంట్రోల్ ప్రెస్ చేసుకొని పేజ్ అప్ ప్రెస్ చేయండి, లేదా ప్రీవియస్ అని ఇక్కడ ఎంటర్ అయ్యింది. Page 1 unavailable. Page 1 of 2 edit read only multi-line. ఈ వీడియోని ముందు నుండి చివరి వరకు ఇక్కడ ఈ టెక్స్ట్ ఇక్కడ ఫోకస్ అయ్యి మీరు సేమ్ కాపీ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనము పీడిఎఫ్ని ఈజీగా చదివించుకోవచ్చు. సో మీ అందరికీ కూడా అర్థమైందని భావిస్తాం ఫ్రెండ్స్. సో చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.